అలా బయలుదేరుతుంటే అప్పుడే గుర్తుకు వచ్చింది నా డైరీ. ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి నా చిన్న బ్యాగ్లో డైరీ, నా చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని తెచ్చుకున్నా. వెళ్ళొస్తాం అన్న మాట తర్వాత 15 నిమిషాలలో మా ఇంటి దగ్గర ఉన్నాం. మధ్యలో అనిల్, మీ నాన్న వచ్చి నిన్ను తీసుకొని వెళ్తా అని అన్నా కానీ నేనెందుకు నిన్ను ఈరోజు మీ ఇంటికి తీసుకెళ్లానో తెలుసా అని అడిగాడు. తెలీదు అని చెప్తే, ఇంకో 2 రోజుల్లో నువ్వు, అమ్మ, పెద్దమ్మలని తీసుకొని బెంగళూరు వెళ్ళాలి. పెద్దమ్మ కూతురు దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీ నాన్న వస్తే నువ్వు వెళ్ళి వారం రోజులుంటావు. మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్లతో పంపించలేను. అక్క వాళ్ళ ఇంట్లో ఏదో వ్రతం చేసుకుంటుందంట. అందుకే మీరు మాత్రమే వెళ్ళండి. వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత నీదే. అక్కడి నుంచి వచ్చాక మీ ఇంటికి వెళ్దువు. అప్పుడు వారం కాదు 10 రోజులున్నా నాకు ఏం అభ్యంతరం లేదు. 10 రోజుల కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ కష్టం, అర్థమైందా అని ఒక గంభీరమైన విధంగా చెప్పాడు. కొట్టక తప్పలేదు. ఆ రోజు సాయంత్రం వచ్చి మీ ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్, వాళ్ళకేం తెలీదు, అందుకే నిన్ను పంపిస్తున్నా, వాళ్ళ బాధ్యత అంతా నీదే అని చెప్పాడు. ఫ్లైటా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు, నాకు భయం అని కంగారుగా చెప్తుంటే, ఇన్ని రోజుల్లో నీలో నేను భయం అన్నదే చూడలేదు. అయినా ఇంత భయం ఉంటే నాతో తాళ్ళెలా కట్టించుకున్నావు అంటూ హేళన చేయడం మొదలుపెట్టాడు. కాస్త కస్సుమన్నా నేను తన చేతిలో టికెట్స్ తీసుకొని రెండో మాట లేకుండా నా పని నేను చేసుకున్నా. తర్వాత రోజు మా పక్కింటి అమ్మాయి వచ్చింది. తన పేరు శాంతి. అప్పటి వరకు రోజు కనిపించినప్పుడల్లా నవ్వుతూ ఉండే పిల్ల ఆ రోజు ఇంటి వెనక పెరట్లో పనిచేస్తున్న నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసింది. మాటలు కలిపేసింది, చకచకా మాట్లాడేస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని నాకు అర్థం కాలేదు. కాసేపటికి, అక్క బెంగళూరు వెళ్తున్నావంట కదా అని అడిగింది. అవును, నువ్వు వస్తావా ఏంటి అని అడిగా. లేదు ఊరికే అడిగా అని అన్నది. తర్వాత మేము బయలుదేరే రోజు కూడా వచ్చింది. అప్పుడు అత్తమ్మ మా పక్కనే ఉన్నారు. శాంతి వచ్చి, అక్కడ అందరినీ అడిగా అని చెప్పక్క అంటూ రాగం తీసింది. ఇప్పుడు ఇది నన్ను అక్క అంటుందంటే అనిల్ బావవుతాడా అన్న ఒక్క ఆలోచన కలుక్కుమని తట్టింది. ఆయననే అన్నా అని పిలిచి నన్ను వదినా అంటే ఏం పోతుంది అని అనుకున్నా. ఇంతలో అత్తమ్మ, పెళ్ళవ్వక ముందు దీప్తితో వచ్చి ఆడుకునేది, ఇప్పటికీ ఇద్దరూ మంచి దోస్తులు అని చెప్తుంటే ఓహో అన్నట్లు తలూపాను. స్వేచ్ఛ బెంగళూరు ప్రయాణం ఎలా సాగుతుందంటారు చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.